అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖన్విల్కర్ ఏ సంస్థకు చైర్పర్సన్గా నియమితులయ్యారు అంటే లోక్పాల్ వ్యవస్థకు చైర్పర్సన్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2023లో టీవీలో వ్యాపార ప్రకటనల్లో అత్యధికంగా కనిపించిన సెలబ్రిటీ ఎవరు? 2023 సంవత్సరంలో టీవీలో వ్యాపార ప్రకటనల్లో అత్యధికంగా కనిపించినటువంటి సెలబ్రిటీ ఎవరు అంటే అక్షయ్ కుమార్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిటన్ రాజు చార్లెస్ III నుంచి సర్ బిరుదును అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు? బ్రిటన్ రాజు చార్లెస్ III నుంచి సర్ బిరుదును అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సునీల్ మిట్టల్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పౌరసత్వ సవరణ చట్టం CAA అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక రాష్ట్రం పిటిషన్ దాఖలు చేసింది. అయితే అది ఏ రాష్ట్రం? పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక రాష్ట్రం పిటిషన్ దాఖలు చేసింది. అది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక దేశానికి చెందినటువంటి 13వ పంచవర్ష ప్రణాళికకు నిధుల సహాయం పెంచేందుకు నిధుల సహాయం పెంచేందుకు ఇటీవల భారత్ కట్టబడిన దేశం ఏది అంటే భూటాన్ దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగంలోని ఈ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రం నుంచి రాజ్యసభ ప్రతినిధులుగా ఆయా రాష్ట్రాల చట్టసభల సభ్యులుగా పరోక్షంగా ఎన్నుకుంటారు. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రం నుంచి రాజ్యసభ ప్రతినిధులుగా ఆయా రాష్ట్రాల చట్టసభల సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు. కొందరు సభ్యులు ఎంచుకోవడం జరుగుతుంది. ఏ అధికరణం అంటే 80వ అధికరణం. నెక్స్ట్ వన్ వచ్చేసి సిలికాన్ చిప్ల మొదటి దశ అయినటువంటి వేపర్ స్టార్లను తయారు చేసే పూర్తిస్థాయి ఫ్యాబ్రికేషన్ యూనిట్ను భారత్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు అంటే ధోలేరాలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్య భారతంలో వాతావరణ పరిశోధన ప్రయోగ కేంద్రం మొదటి దశను 2024 మార్చి 12న ఏ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది? మధ్య భారతంలో వాతావరణ పరిశోధన ప్రయోగ కేంద్రం మొదటి దశను 2024 మార్చి 12న ఏ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే సల్ఫేడా గ్రామంలో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సల్ఫేడా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశం 2024 ఏప్రిల్లో మొట్టమొదటి విడత బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను ఏ దేశానికి అందజేసింది? మన దేశం 2024 ఏప్రిల్లో మొట్టమొదటి విడత బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను ఏ దేశానికి అందజేసింది అంటే ఫిలిప్పీన్స్లో అందజేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా పేరుతో తన కొత్త పుస్తకాన్ని 2024 ఏప్రిల్న విడుదల చేసినటువంటి రచయిత ఎవరు? హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా పేరుతో తన కొత్త పుస్తకాన్ని 2024 ఏప్రిల్న విడుదల చేసినటువంటి రచయిత ఎవరు అంటే శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ వన్ వచ్చేసి నూతన నౌకాదళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి గారు నియమితులవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్లో ఐస్లాండ్ ప్రధానమంత్రిగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు? 2024 ఏప్రిల్లో ఐస్లాండ్ ప్రధానమంత్రిగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే జార్నీ బెనెడిక్ట్సన్ గారు ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత నౌకాదళ దేశ తూర్పు తీరంలో 2024 ఏప్రిల్లో నిర్వహించినటువంటి నావిక విన్యాసాల పేరేమిటి?
భారత నావికాదళ దేశ తూర్పు తీరంలో 2024 ఏప్రిల్లో నిర్వహించినటువంటి నావికా విన్యాసాల పేరేమిటంటే పూర్వీ లెహర్. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత స్టేట్ బ్యాంక్ పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపు సేవల కోసం భారత స్టేట్ బ్యాంక్ పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపుల సేవల కోసం ఏ సంస్థతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది అంటే ఫ్లైవేర్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.